హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రైతులకు సంబంధించి ముఖ్యంగా పీఎం కిసాన్ 23వ విడత నిధుల విడుదలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదలవుతాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధిదారులకు ఒక ముఖ్యమైన సమాచారం అయితే అందింది. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులు తమ తదుపరి విడత అంటే 2000 ఎప్పుడు వస్తాయా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గత మార్చి 13వ తేదీన అస్సాంలోనే గువాహటీలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 22వ విడత నిధులను రైతుల అకౌంట్లోకి విడుదల చేశారు. ఆ తర్వాత ఇప్పుడు దేశంలోనే సుమారు 9.46 కోట్ల రైతు కుటుంబాలు 23వ విడత నిధుల కోసం వేచి చూస్తున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి 23వ విడత నిధుల విడుదలకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక తేదీలను ప్రకటించలేదు. అయితే ఈ పథకం కింద గతంలో జరిగిన నగదు బదిలీల సరళిని పరిశీలిస్తే తదుపరి విడత ఎప్పుడు వస్తుందో అంచనా వేయవచ్చు. సాధారణంగా పీఎం కిసాన్ పథకం ద్వారా ఏడాదికి 3 విడతలుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. మొదటి విడత ఏప్రిల్ నుంచి జూలై మధ్య, రెండో విడత ఆగస్టు నుంచి నవంబర్ మధ్య, మూడో విడత డిసెంబర్ నుంచి మార్చి మధ్య విడుదలవుతాయి. ఇక దీని ప్రకారం చూస్తే ఏప్రిల్ టు జూలై 2026 కాలానికి సంబంధించిన 23వ విడత నిధులు జూన్ లేదా జూలై 2026 నాటికి రైతుల చేతికి అందే అవకాశం అయితే బలంగా కనిపిస్తుంది. ఇక ఏడాదికి 6,000 పెట్టుబడి సాయం. సొంతంగా వ్యవసాయ భూమి ఉండి సాగు చేసుకునే అర్హులైన రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 6,000 అందిస్తుంది. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా ప్రతి 4 నెలలకు ఒక్కసారి అంటే 2,000 చొప్పున 3 సమాన వాయిదాలలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే జమ చేస్తారు. రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ఇబ్బంది పడకుండా వారి వ్యవసాయ అవసరాలను తీర్చడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇక్కడ భర్త, భార్య, మైనరు పిల్లలను కలిపి ఒకే కుటుంబంగా గుర్తిస్తారు. కేవలం వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్నవారికి ఈ సాయం అయితే అందుతుంది. ఇక మీరు అర్హులైతే బెనిఫిషరీ లిస్టులో మీ పేరు ఇలా చూసుకోండి. పీఎం కిసాన్ కొత్త లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం చాలా సులభం. దీనికోసం ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైటును సందర్శించాలి. అక్కడ హోమ్ పేజీలో కనిపించే బెనిఫిషరీ లిస్టు అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో మీ రాష్ట్రం, జిల్లా, మండలం అంటే బ్లాక్, మీ గ్రామం పేరును సెలెక్ట్ చేసుకోవాలి. చివరిగా గెట్ రిపోర్ట్ బటన్ నొక్కగానే మీ ఊరిలో అర్హులైన రైతుల పేర్లతో కూడిన పూర్తి జాబితా స్క్రీన్ మీద కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో వెరిఫై చేసుకోవచ్చు. ఇక మొబైల్ యాప్ ద్వారా కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. రైతులు కంప్యూటర్ సెంటర్లకు వెళ్లకుండా తమ మొబైల్లోనే స్టేటస్ తెలుసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ జీఓఐ అధికారిక యాప్ను అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో బెనిఫిషరీ ఆప్షన్ ఎంచుకోవాలి. మీ రిజిస్ట్రేషన్ ఐడిని ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్కు వచ్చే ఆధార్ ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి. లాగిన్ అయిన తర్వాత మీ విడత నెంబరు ఎంచుకుంటే మీ ఈకేవైసీ సక్సెస్ అయిందా, డబ్బులు ఏ బ్యాంకు ఖాతాలో పడ్డాయి వంటి పూర్తి వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక ఈకేవైసీ చేసుకోవటం పూర్తి నిబంధన. పీఎం కిసాన్ పథకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీని తప్పనిసరి చేసింది. ఒకవేళ ఈకేవైసీ పెండింగుల్లో ఉంటే రైతులకు 2,000 నిధులు రావు. రైతులు తమ మొబైల్ ద్వారా ఓటీపీ ఆధారిత ఈకేవైసీ చేసుకోవచ్చు లేదా దగ్గరలోనే సిఎస్సి సెంటర్లకు వెళ్ళి బయోమెట్రిక్ విధానంలో చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫేస్ అథెంటికేషన్ అంటే ఫేస్ రీడింగ్ ద్వారా కూడా ఈకేవైసీ చేసుకునే సదుపాయం అయితే ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన 24 గంటల తర్వాత ఆన్లైన్లో మీ ఈకేవైసీ స్టేటస్ అప్డేట్ అవుతుంది.